గుడ్ మార్నింగ్. భూపత్ సార్ హిస్టరీ క్లాసెస్కు స్వాగతం, సుస్వాగతం. ఇదివరకు మీరు అందించినటువంటి ప్రోత్సాహం చాలా గొప్పనైనది. ఇక ముందు కూడా భూపత్ సార్ హిస్టరీ క్లాసెస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి. ఈరోజు టాపిక్ ఆధారం లేనిదే చరిత్ర అనరాదు. ఆధారం అంటే రుజువులు. ఆధారం లేకపోతే అది కట్టుకథ, కల్పిత కథ అవుతుంది. కాబట్టి కట్టుకథ, కల్పిత కథ అనకూడదు అంటే దానికి ఆధారాలు అవసరం. ఈరోజు టాపిక్ మనము చారిత్రక ఆధారాల గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేద్దాం. ఓకే, ఆధారాలు, చారిత్రక ఆధారాలు. ఆధారాలకు ఆధారం ప్లస్ గతం, ఆధారము మరియు గతం కలిస్తేనే మనకు చరిత్ర అవుతుంది. అది శాస్త్రీయ ఆధారాలు. ఓకే, ఎస్. చరిత్ర రచనకు సామాగ్రి అనేటువంటిది అత్యంత అవసరము. ఈ రోజులలో చరిత్ర రచన చాలా సంక్లిష్టమైనదిగా చెప్పబడుతుంది. దానికి ఆధారాలు లేనిదే ఏది చరిత్రగా చెప్పబడదు. అది కట్టుకథ, కల్పిత కథగా మారుతుంది. కాబట్టి మనకు చరిత్ర రచన అనేటువంటిది సామాగ్రి పైన ఆధారపడి ఉంటుంది. సామాగ్రి యొక్క అధ్యయనము చరిత్ర రచనకు ఉత్తమమైన మార్గం. సామాగ్రిని అధ్యయనం చేయడము చరిత్ర రచనకు ఉత్తమమైనటువంటి మార్గం అవుతుంది. ఆ యొక్క ఉత్తమమైన మార్గమే నిజమైన చరిత్రను బయటకు తీస్తుంది. ఈ యొక్క చరిత్ర రచన సంక్లిష్టమైనదని మనం గతంలోనే చెప్పడము జరిగింది. ఈ యొక్క చరిత్ర రచనను చూసే విధానంలో అనేక మంది అనేక రకాలుగా చూస్తారు. పర్సెప్షన్, ఈ యొక్క చూసే విధానము చరిత్ర రచనను అనేక మంది అనేక రకాలుగా చూస్తారు. మనం సైకాలజీలో ఈ యొక్క బొమ్మను చూసినట్లయితే ఇది ఒక రూపంలో గ్లాస్గా కనబడుతుంది, మరొక రూపంలో ఇద్దరు మనుషుల రూపంలో కనబడుతుంది. ఈ విధంగా చరిత్ర అనేటువంటిది అనేక దృష్టికోణాల నుంచి మనము అధ్యయనం చేయాల్సి వస్తుంది. అనేక రకాలైనటువంటి వాదనల తర్వాత ఉత్తమమైనటువంటి చరిత్ర అనేటువంటిది నిర్మించబడుతుంది అని చెప్పవచ్చు. ఇందులో భారతదేశ చరిత్ర అత్యంత సంక్లిష్టమైనది. భారతదేశ చరిత్ర రచన అత్యంత సంక్లిష్టమైనది చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, భారతదేశ చరిత్ర రచన దృష్టి అనేటువంటిది అనేక కోణాలలో మనకు కనబడుతుంది. ఒకటి, ఇస్లామిక్ దృష్టితో రచించబడినటువంటి చరిత్ర. అరకుల సింధు దండయాత్ర తర్వాత భారతదేశంలో ఇస్లాం రాజ్య స్థాపన జరిగింది. ఆ రకమైనటువంటి ధోరణిలో భారతదేశ చరిత్ర రచన జరిగినట్టు. అదేవిధంగా భారతదేశ చరిత్ర రచన బ్రిటిషు వారి కోణంలో దృష్టిలో కూడా మనకు రచించబడింది. అదేవిధంగా మార్క్సిస్ట్ సిద్ధాంత ధోరణిలో పర్సెప్షన్లో కూడా మనకు చరిత్ర రచన కనబడుతుంది. అదేవిధంగా జాతీయవాద ధోరణిలో కూడా మనకు ఈ యొక్క చరిత్ర రచన కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా చరిత్ర రచన అనేటువంటిది ఎన్ని విధాలుగా ఉన్నప్పటికీ కూడా వాస్తవమైనటువంటి చరిత్ర అనేటువంటిది తప్పకుండా సత్యాన్వేషణలో బయటకు రావాల్సింది. కాబట్టి చరిత్రను అధ్యయనం చేసే క్రమంలో చారిత్రక ఆధారాల అధ్యయనము తప్పనిసరి. ఆ యొక్క వస్తు సామాగ్రిని తప్పనిసరిగా అవగాహన చేసుకోవడము చరిత్రకారుడికి ఉత్తమమైనటువంటి మార్గంగా మానవుని యొక్క చరిత్రను తెలుసుకోవడానికి మొదటిగా మనం చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పని ఏమిటంటే ఈ విషయం ఎలా పుట్టింది అనేటువంటి విషయాన్ని అవగాహన చేసుకోవాలి. అనేక శాస్త్రీయ పరిశోధనల ఫలితంగా ఇప్పటి వరకు తెలిసినటువంటి ఈ యొక్క పరిశోధన ఫలితాల ఫలితంగా ఈ విశ్వం అనేటువంటిది ఒక సిద్ధాంతం రూపంలో మనము చెప్పుకోవచ్చు. విశ్వం పుట్టుకను ఇప్పటి వరకు బిగ్ బ్యాంగ్ థియరీ అనేటువంటి ఈ యొక్క విశ్వం యొక్క పుట్టుకను, ఆవిర్భావాన్ని తెలియజేస్తున్నటువంటి అంశం. ముఖ్యంగా మనకు ఆధారము భూమి, భూమికి ఆధారము సూర్యుడు లేదా నక్షత్రం, నక్షత్రాలకు ఆధారము గెలాక్సీ, పాలపుంత. వీటన్నిటికీ ఆధారము ఈ యొక్క అనంతమైనటువంటి విశ్వం. ఈ విశ్వం యొక్క పుట్టుక ఎలా జరిగింది అనేటువంటి విషయాలను మనం ఒక్కసారి అవగాహన చేసుకుంటే ఈ యొక్క విశ్వం పుట్టుకను తెలియజేస్తున్నటువంటి సిద్ధాంతము బిగ్ బ్యాంగ్ థియరీ. ఈ బిగ్ బ్యాంగ్ థియరీ ద్వారా ఏం తెలుస్తుంది అంటే ఈ అనంత విశ్వంలో ఒక పెద్ద విస్ఫోటనం సంభవించింది. ఆ విస్ఫోటనం ఫలితంగా అక్కడి నుంచి అనేక నక్షత్రాలు దూరం విడిచిపోయబడ్డాయి. దూరము విడగొట్టబడ్డాయి.
ఆ యొక్క నక్షత్రాల నుంచి కొంత పదార్థము ఈ యొక్క గ్రహాల రూపంలో దాని చుట్టూ తిరుగుతూ దాని యొక్క గ్రహాక శక్తి పరిధిలోకి వచ్చేసాయి. ఆ విధంగా ఏర్పడినటువంటి గ్రహాలు తర్వాతి కాలంలో మెల్లిమెల్లిగా చల్లబడి అక్కడ వాతావరణం ఏర్పడి అక్కడి నుండి ఏకకణ జీవులు, ద్వికణ జీవులు, బహుకణ జీవులుగా మనకు ఏర్పడ్డాయి. ఆ విధంగా మానవ జాతి అనేటువంటి ఏర్పడ్డది. మొట్టమొదటిసారిగా మానవ జాతి హోమోసెపియన్ అనేటువంటి మానవుడి యొక్క రూపంలో ఆఫ్రికాలో నుంచి వచ్చింది. ఆఫ్రికా నుంచి ఇతర అన్ని ఖండాలకు విస్తరించినట్లుగా మనకు శాస్త్రీయ పరిశోధన ద్వారా వెల్లడైంది. ఇప్పటి వరకు ఈ బిగ్ బ్యాంగ్ థియరీని కృత్రిమంగా ఎక్కడ చేస్తారు అంటే ఇక్కడ స్విట్జర్లాండ్ మరియు ఫ్రాన్స్ అనేటువంటి రెండు దేశాల మధ్యలో ఇప్పుడు ఒక భూగృహంలో బిగ్ బ్యాంగ్ తరహా విస్ఫోటనాన్ని చేసి శాస్త్రవేత్తలు ఈ విశ్వం యొక్క పుట్టుకకు కారణమైనటువంటి అంశాలను పరిశీలిస్తున్నారు. అదేవిధంగా గ్రహాల పుట్టుకకు సంబంధించినటువంటి చాంబర్లిన్ మాల్టెన్ గ్రహాల పుట్టుక సిద్ధాంతాలు, ఈ యొక్క చాంబర్లిన్ మాల్టెన్ అనేటువంటి ఈ సిద్ధాంతం ద్వారా గ్రహాలు ఎట్లా పుట్టాయి, మరి ఈ అనంత విశ్వంలో భూమి ఒకటే ఉందా, మరి ఇతర నక్షత్రాలలో నక్షత్ర మండలాల్లో ఇంకా అనేకమైనటువంటి భూములు వాతావరణం ఉన్నట్లు మనకు తెలుస్తుంది. కాబట్టి శాస్త్రవేత్తల పరిశోధనలు మరియు వారి యొక్క ఫలితాలు ఇంకా రానున్న రోజులలో అనేకమైనటువంటి అద్భుతమైన విషయాలను తెలుసుకోవచ్చని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కాబట్టి మనము ఈ యొక్క చరిత్ర రచనను అర్థం చేసుకోబోయే ముందు ఈ యొక్క విశ్వం పుట్టుక చరిత్రకు ఆధారాలు ఏమిటి, వాటి రుజువులు ఏమిటి అనేటువంటి విషయాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. భారతదేశ చరిత్ర రచనను అధ్యయనం చేసే ముందు దాని యొక్క ఆధారాలకు ఆద్యులు ఎవరు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రపంచ చరిత్రలో ఫాదర్ ఆఫ్ ఆర్కియాలజీ, వరల్డ్ ఫాదర్ ఆఫ్ ఆర్కియాలజీ అని ఎవరిని పిలుస్తాం? విలియం మాథ్యూ ప్రింటర్ అనేటువంటి వారు ఈ యొక్క ప్రపంచ పురావస్తు శాస్త్ర పితామహుడిగా చెప్పవచ్చు. ఇతడు శాస్త్రీయంగా అధ్యయనం చేసి భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ చారిత్రక ఆధారాలను వెలికితీసే క్రమంలో అనేక రకాల నూతన విధానాలను ప్రవేశపెట్టాడు. వాటికి శాస్త్రీయతను, రుజువులను చూపడంతో ఇతన్ని ఆద్యుడిగా చెప్పవచ్చు. భారతదేశంలో కూడా అనేక మంది ఇలాంటి విషయాల్లో ఉన్నప్పటికీ ఇంకా రీసెర్చ్ స్కాలర్స్ వాటిని వెలికి తీయాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పవచ్చు. ఆ తర్వాత భారతదేశంలో ఈ యొక్క బ్రిటిష్ వారి యొక్క కాలంలో భారతదేశ ప్రాచీన కట్టడాలను, పురావస్తు ఆధారాలను, ప్రాచీనుల యొక్క భౌతిక అవశేషాలను పునర్నిర్మించాలి, కాపాడాలి, రక్షించాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక గొప్ప సంస్థను స్థాపించడం జరిగింది. ఆ సంస్థనే ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్. దీన్ని ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ అనేటువంటి ఈ యొక్క సంస్థను సర్ విలియం జోన్స్ జనవరి 1, 1784 సంవత్సరంలో స్థాపించడం జరిగింది. భారతదేశ కట్టడాలను, పురావస్తు ఆధారాలను రక్షించడము దీని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. ఈ యొక్క సర్ విలియం జోన్స్ భారతదేశంలో ఈ యొక్క ఏషియాటిక్ సొసైటీని స్థాపించిన పిమ్మట ఈ కట్టడాల నిర్మాణము, రక్షణ అనేటువంటిది ఒక కొత్త పుంతలు తొక్కిందని చెప్పవచ్చు. అదేవిధంగా ఇతడిని మనము అనేకమైనటువంటి రంగాల్లో అధ్యయనాన్ని పరిశీలించవచ్చు. ముఖ్యంగా సర్ విలియం జోన్స్ ఇండాలజీ పితామహుడుగా చెప్పవచ్చు. ఇతడు కీటకాల శాస్త్రానికి పితామహుడుగా చెప్పవచ్చును. ఇతడు భారతదేశము ఇండో యూరోపియన్ భాషల మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని ఎక్కువగా అధ్యయనం చేశాడు ఈ యొక్క సర్ విలియం జోన్స్. అదేవిధంగా ఇతడు మహాకవి కాళిదాసు రచించినటువంటి అభిజ్ఞాన శాకుంతలం అనే గ్రంథాన్ని తర్జుమా చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి. ఆంగ్ల భాషలోకి అభిజ్ఞాన శాకుంతలం అనే గ్రంథాన్ని ట్రాన్స్లేట్ చేసినటువంటి వ్యక్తి ఈ యొక్క సర్ విలియం జోన్స్. సంస్కృతంలో ఇతడు
పరిణతిని పాండిత్యాన్ని సంపాదించాడని చెప్పవచ్చు. ఈ విధంగా సర్ విలియం జోన్స్ కృషి తర్వాత కొద్ది రోజులు స్తబ్దత ఏర్పడ్డప్పటికీ కూడా భారతదేశంలో అలెగ్జాండర్ కన్నింగ్హామ్ కాలంలో 1861 సంవత్సరంలో ఈ యొక్క ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏఎస్ఐ అలెగ్జాండర్ కన్నింగ్హామ్ ఏఎస్ఐకి డైరెక్టర్గా బాధ్యతలు తీసుకోవడంతో భారతదేశంలో ఈ యొక్క ప్రాచీన కట్టడాల నిర్మాణము ప్రాచీన కట్టడాల యొక్క రక్షణ కొరకై ప్రత్యేక సంస్థ ఆవిర్భవించినట్లు అయ్యిందని చెప్పవచ్చు. ఈ అలెగ్జాండర్ కన్నింగ్హామ్ 1861లో ఈ యొక్క భారతదేశంలో ఏఎస్ఐకి డైరెక్టర్గా బాధ్యతలు తీసుకోవడంతో ప్రాచీన కట్టడాల యొక్క రక్షణ ఊపందుకుంది. ఈ యొక్క అలెగ్జాండర్ కన్నింగ్హామ్ భారతదేశం యొక్క ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్కియాలజీ అని పిలుస్తాం. భారతదేశ పురావస్తు శాస్త్రానికి పితామహుడుగా చెప్పవచ్చును. అలెగ్జాండర్ కన్నింగ్హామ్ తర్వాత భారతదేశంలో కొంత స్తబ్దత నెలకొని ఉంది. ఆ తర్వాత భారతదేశంలో లార్డ్ కర్జన్ 1904 సంవత్సరం నాటికి భారతదేశంలో లార్డ్ కర్జన్ ఈ యొక్క ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనేటువంటి దాన్ని ప్రత్యేక డిపార్ట్మెంట్గా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఇతడి కాలంలో భారతదేశంలో లార్డ్ కర్జన్ కాలంలో ఇతడు భారత ప్రాచీన కట్టడాల పరిరక్షణ చట్టాన్ని చేయడము జరిగింది. లార్డ్ కర్జన్ భారతదేశంలో భారతదేశం యొక్క ప్రాచీన కట్టడాల పరిరక్షణ చట్టాన్ని చేయడంతో ఈ యొక్క పురావస్తు శాస్త్రానికి ఒక ఉచ్చ స్థితికి వచ్చిందని చెప్పవచ్చు. ఇతడి కాలంలోనే భారతదేశంలో సర్ జాన్ మార్షల్ను ఈ యొక్క ఏఎస్ఐ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. ఈ యొక్క కర్జన్ కాలంలోనే ఈ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు 1904 నుంచి 22 వరకు సర్ జాన్ మార్షల్ అద్భుతమైనటువంటి సేవలను చేశాడు. ముఖ్యంగా భారతదేశంలోని వాయువ్య ప్రాంతంలో అనేక తవ్వకాలను చేపట్టాడు. ఈ విధంగా ఈ తవ్వకాలలో ఇంతకుముందు లేనటువంటి ఒక గొప్ప నాగరికత సింధు నది, దాని యొక్క ఉపనదులైనటువంటి రావి, చినాబ్, బియాస్, సట్లెజ్, జీలం అనేటువంటి ఈ యొక్క నదుల పరివాహక ప్రాంతంలో సింధు నది దాని యొక్క ఉపనదుల పరివాహక ప్రాంతంలో ఒక గొప్ప అద్భుతమైనటువంటి నాగరికత బయటపడింది. దాంతో ఈ యొక్క కొత్త సిద్ధాంతం ప్రకారం ఆర్యుల నాగరికత కంటే ముందు భారతదేశంలో ఒక గొప్ప నాగరికత ఉందని ప్రపంచానికి తెలియవచ్చింది సర్ జాన్ మార్షల్ నాయకత్వంలో. ఈ యొక్క సర్ జాన్ మార్షల్ నాయకత్వంలో మనకు ఈ కొత్త చరిత్ర అధ్యయనము జరిగింది అని చెప్పవచ్చును. భారతదేశ చరిత్రలో అత్యంత ప్రాచీనుడిగా శాస్త్రీయంగా చరిత్రను అధ్యయనం చేసిన వాడిగా మనము కల్హణుడిని చెప్పుకోవచ్చు. కల్హణుడు క్రీస్తు శకము 12వ శతాబ్దానికి చెందినటువంటి ఈ యొక్క గొప్ప భారతదేశ చరిత్రకారుడు. అసలు కల్హణుడిని మనం ఏమని పిలుస్తాం? ఫాదర్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ అని పిలుస్తాం. సార్ మరి మీరు అడగవచ్చు, కల్హణుడిని ఫాదర్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ అని చెప్పవచ్చు. భారతదేశ చరిత్ర పితామహుడిగా ఈ యొక్క కల్హణుడిని చెప్తాం. మరి కల్హణుడి కంటే ముందు భారతదేశంలో ఏ శాస్త్రీయ గ్రంథాలు, చారిత్రక గ్రంథాలు ఉన్నాయి. వాటిపైన ఇంకా రీసెర్చ్ స్కాలర్స్ పరిశోధన చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి అప్పుడు మనము ఈ యొక్క కల్హణుడిని ఫాదర్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ అంటాం. ఇతన్ని 12వ శతాబ్దానికి చెందినటువంటి వాడు. ఇతని యొక్క ప్రత్యేకత ఏంటి అంటే తన యొక్క చారిత్రక గ్రంథాల్లో నిమిషాల రూపంలో కూడా మనకు క్వశ్చన్స్ అడిగారు, ఎన్టీఏ ఎగ్జామ్లో అడిగారు, యూపీఎస్సీ ఎగ్జామ్, నిమిషాల రూపంలో చరిత్రను అధ్యయనం చేసినటువంటి భారతీయ చారిత్రకారుడు ఎవరు? అతడే కల్హణుడు. నిమిషాల వ్యవధిని ఈ యొక్క కల్హణుడు రచించినటువంటి గ్రంథము రాజతరంగిణి. ఈ రాజతరంగిణి అనే గ్రంథము భారతదేశంలో అత్యంత మొదటి శాస్త్రీయ చారిత్రక గ్రంథంగా చెప్పవచ్చును. అయితే ఈ యొక్క రాజతరంగిణి సంస్కృత గ్రంథము. ఈ యొక్క రాజతరంగిణి కాశ్మీరీ రాజుల చరిత్రను గురించి తెలియజేస్తుంది. ఈ యొక్క గ్రంథాన్ని క్రానికల్ ఆఫ్ ద కింగ్స్ ఆఫ్ కాశ్మీర్ అనే రూపంలో ఆంగ్లంలోకి అనువాదం చేయడం జరిగింది.
ఆర్ఎల్ స్టెయిన్ అనేటువంటి ఈ యొక్క గొప్ప చరిత్రకారుడు క్రానికల్ ఆఫ్ ద కింగ్స్ ఆఫ్ ద కాశ్మీర్ అనేటువంటి ఈ యొక్క ఆంగ్ల అనువాదాన్ని మనం చూడవచ్చును. ఈ యొక్క కల్హణుడిని భారతదేశ ఫాదర్ ఆఫ్ ఇండియన్ హిస్టరీగా చెప్పవచ్చు. ఈ యొక్క కల్హణుడి కంటే ముందు మరి ఇంకెవరైనా లేరా? చాలా మంది ఉన్నారని చెప్పవచ్చును. బ్రహ్మగుప్తుడు కానివ్వండి, వరాహమిహిరుడు కానివ్వండి, సుశ్రుతుడు కానివ్వండి, వాగ్భటుడు కానివ్వండి, ఇలా అనేక మంది ఉన్నప్పటికీ మనకు చారిత్రక రచనల్లో శాస్త్రీయ రూపంలో మనకు చెప్పినటువంటి ఈ యొక్క భారతదేశంలో ఈ యొక్క కల్హణుడిని మాత్రమే ఫాదర్ ఆఫ్ ఇండియన్ హిస్టరీగా చెప్పవచ్చు. ఈ యొక్క కల్హణుడు భారతదేశం యొక్క చరిత్ర రచన మార్గాన్ని ఒక వైపు తిప్పాడు, ఒక సన్మార్గం వైపు తిప్పాడని చెప్పవచ్చు. అంతేకాకుండా ఈ యొక్క పురావస్తు శాస్త్రవేత్తల్లో భారతీయ సిద్ధాంతాలపై, భారతదేశ పురావస్తు విషయాలపై, భారతదేశంలో ఉన్నటువంటి సాంస్కృతిక వైభవాన్ని గురించి మరొక ముఖ్యమైన వ్యక్తి కూడా మనం చూడవచ్చు, మ్యాక్స్ ముల్లర్. మ్యాక్స్ ముల్లర్ భారతదేశం గురించి అనేకమైనటువంటి ముఖ్యమైన గ్రంథాలను రచించడం జరిగింది. అందులో అత్యంత ముఖ్యమైనటువంటిది ఇండియా వాటికన్ ఇట్ టీచ్ అస్. ఇండియా వాటికన్ ఇట్ టీచ్ అస్ అని చెప్పచ్చు. ఇతన్ని ఫాదర్ ఆఫ్ కంపారిటివ్ స్టడీ అని కూడా పిలుస్తారు. కంపారిటివ్ స్టడీలో ఇతడు అందవేసిన చెయ్యి. ఇతడు ఋగ్వేదం యొక్క ముద్రణా ప్రతిని ఇతడు ముద్రించడం జరిగింది. ఇతడు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసించడం జరిగింది. అయితే కొంతమంది భారతదేశ చరిత్రకారులు భారతదేశ చరిత్రలో ఇతను వక్ర భాషను చెప్పాడనేటువంటి విమర్శ కూడా కనబడుతుంది. అయితే ఈ విధంగా భారతదేశం యొక్క చరిత్రను శాస్త్రీయంగా అధ్యయనం చేసినటువంటి వాళ్ళలో మనకు కల్హణుడిని చెప్పవచ్చును. కల్హణుడి కంటే తర్వాత భారతదేశంలో అనేక మంది పురావస్తు శాస్త్రవేత్తలు కూడా భారతదేశంలో ఈ చారిత్రక ఆధారాలు కనుగొనడంలో ముఖ్యమైన అందవేసిన చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క సర్ జాన్ మార్షల్ తర్వాత మనకు దయారాం సాహ్ని, ఆర్డి బెనర్జీ, బిబి లాల్, ఎన్ లాహిరి, డి చక్రవర్తి, విభా త్రిపాఠి, వీళ్ళు భారతదేశ పురావస్తు శాస్త్రంలో అనేకమైనటువంటి ఆధారాలు కనుక్కోవడంలో వాయువ్య ప్రాంతంలో అనేక త్రవ్వకాలు జరిపి కొత్త నాగరికతకు వీళ్ళు ఊపిరిలూదారు. అదే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని చెప్పవచ్చు. కాబట్టి భారతదేశ చరిత్రను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలంటే ఆ సామాగ్రిని, చారిత్రక ఆధారాలను, భౌతిక అవశేషాలను శాస్త్రీయ కోణంలో నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అనేకమైనటువంటి ఈ యొక్క యూపీఎస్ ఎగ్జామ్ మరియు పబ్లిక్ సర్వీస్ ఎగ్జామినేషన్స్లలో మనకు ఏపీపీఎస్సి, టీజీపీఎస్లలో, మనకు డిఎస్సి, జేఎల్డిఎల్లలో అడుగుతున్నటువంటి డైరెక్ట్ బిట్లలో మనము చూసినట్లయితే ఫాదర్ ఆఫ్ కంపారిటివ్ స్టడీ అని ఎవరిని పిలుస్తారు? మ్యాక్స్ ముల్లర్ అని చెప్పేసి. ఫాదర్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ అని ఎవరిని పిలుస్తారు? మనము కల్హణుడిని పిలుస్తాం. ఈ విధంగా మనకు డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. వీటి పట్ల మనము చరిత్రను అవగాహన చేసుకోవాలంటే దానికి మూల స్వభావమైనటువంటి సామాగ్రిని అధ్యయనం చేయడం కంపల్సరీ అయినటువంటి విషయాన్ని మనము మర్చిపోరాదు. ఈ విధంగా భారతదేశ చారిత్రక ఆధారాలను మనము క్షుణ్ణంగా అవగాహన చేసుకోగలిగితేనే చరిత్రను మనము అవగాహన చేసుకుంటాం. కాబట్టి మరొకసారి చెప్పాలంటే ఆధారం అంటే ఏమిటి? మనకు గతము ప్లస్ ఆధారం చరిత్రగా చెప్పబడుతుంది. చరిత్ర తెలుసుకోవాలంటే మనం గతము మరియు ఆధారాన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతకుముందు అనేక మంది శాస్త్రవేత్తల కృషిని కూడా మనము గమనించవలసి ఉంది. కాబట్టి ఈ విషయాలను మనసులో ఉంచుకొని బాగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో, పోటీ పరీక్షల్లో వచ్చేటువంటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ అందరూ కూడా ఈ విషయాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని మరొకసారి తెలియజేస్తూ భూపతి హిస్టరీ క్లాస్ను అందరూ బాగా ఫాలో కావాలని, అదేవిధంగా లైక్ చేయాలని, షేర్ చేయాలని, సబ్స్క్రైబ్ చేయాలని కోరుతున్నాము. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్.